యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి క్రిస్టల్ వైట్ కలర్‌లో క్లీన్ అండ్ నీట్ కండిషన్‌లో అందుబాటులో ఉన్న హ్యుండై ఐ10 కార్‌నైతే సేల్‌కైతే తేవడం జరిగింది. అందులోనూ ఇది క్రిస్టల్ వైట్ కలర్‌లో కేవలం తక్కువ నడిచిన బండన గమనించగలరు. అందులోనూ పెట్రోల్ ప్లస్ ఎల్‌పీజీ కూడా అందుబాటులో అయితుంది. మైలేజ్ కూడా గుడ్ మైలేజ్ మీరైతే ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. కార్ రిలేటెడ్ ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వీడియోలో ఉంది. వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమన్నా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్‌కి ఉన్నట్లయితే కింద కనబడుతున్న నంబర్‌కి వాట్సాప్‌లో ఫోటోలు అయితే పంపండి. ఎటువంటి కార్ ఉన్నా కూడా నీట్ కండిషన్‌లో ఉంటే మనం స్పాట్‌లో అమ్మి పెడతాము. జస్ట్ మీ కార్ యొక్క పిక్స్ తీసి ఈ నంబర్‌కి వాట్సాప్ అయితే చేసేయండి అన్న. ఇక ఏమాత్రం వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి హ్యుండై ఐ10 ఎరా అన్న. కార్ మట్టుకు క్రిస్టల్ వైట్ కలర్‌లో నీట్ అండ్ క్లీన్ కండిషన్‌లో అందుబాటులో అయితే ఉంది. ఒక టైమ్లీ వెల్ మెయింటైన్డ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. క్రిస్టల్ వైట్ కలర్‌లో బండి అయితే ఉంది, గమనించగలరు. కార్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ కార్ 2012 మోడల్ కారున 2012 మోడల్ వెహికల్ అండ్ 2027 వరకు పేపర్ వ్యాలిడ్ ఉంటుంది. అండ్ దాని తర్వాత కూడా 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ అయితే చేసుకోవచ్చన్న. ప్రస్తుతం అయితే 2027 వరకు పేపర్ వ్యాలిడ్ ఉంది. దాని తర్వాత కూడా ఎక్స్టెన్షన్ అయితే చేసుకోవచ్చు. టైర్స్ విషయానికి వచ్చినట్లయితే 70-80% లైఫ్ అయితే ఉందన్న టైర్లది. ముఖ్యంగా ఇది పెట్రోల్ ప్లస్ ఎల్‌పీజీ వేరియంట్ అన్న, కాబట్టి గ్యాస్ ఉంటుంది కాబట్టి మైలేజ్ కూడా ఎక్సలెంట్ మైలేజ్ అయితే మీరైతే ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. బండి మటుకు నీట్ అండ్ గుడ్ అవుట్‌లుక్ అయితే ఉంది. ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే క్లాసిక్ ఇంటీరియర్ ఉంది విత్ నీట్ సీటింగ్, చిల్డ్ ఏసీ వర్కింగ్ కండిషన్లో ఉంది, మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉంది. బండ్లు వచ్చేసరికి అండ్ ఫ్రంట్ పవర్ విండోస్ ఉన్నాయి, సెంటర్ లాకింగ్ ఉందన్న. ఇంటీరియర్ పరంగా కూడా క్లీన్ అండ్ క్లాస్ కండిషన్లోనే బండి అయితే అందుబాటులో అయితే ఉంది. ఇక వ్యాలిడిటీ విషయానికి వచ్చినట్లయితే 2027 వరకు పేపర్ వ్యాలిడ్ ఉంది. 12 మోడల్ కార్ కాబట్టి అండ్ 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చన్న. ఇక ఈ కార్ యొక్క ఎగ్జాక్ట్ ప్రైస్ మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న కార్లు రీజనబుల్ ప్రైస్ సెగ్మెంట్లో రోజుకు 2 నుంచి 3 మీ ముందుకు తెస్తూనే ఉంటాను. కేవలం నీట్ కండిషన్లో ఉన్న కార్లే మన ఛానల్ అప్లోడ్ చేస్తాము. లిమిటెడ్ ఎడిషన్ వెహికల్స్ ఉంటాయన్నా చాలా తొందరగా సోల్డ్ అవుట్ అవుతాయి. అది గమనించగలరు. ఇక ఈ కార్కు ధర వచ్చేసరికి ఓనరు 1,72,000 అయితే చెప్తుండు. మాట్లాడుకుంటే ధర కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 1,72,000 చెప్తున్నా. ప్రైస్ నెగోషియబుల్. మీరు కార్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకుంటే 1,72,000లో కూడా కాస్త తగ్గింపు అనేది చేయడం జరుగుతున్న. ఫిక్స్డ్ ప్రైస్ ఏమీ కాదు. ఇక కార్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ కార్ మనకు హైదరాబాద్ నుంచి సేల్కి అయితే వచ్చింది, తెలంగాణ స్టేట్. ప్రజెంట్ కార్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ లోకల్, తెలంగాణ స్టేట్ అన్న. ఇక కార్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ని కార్ దగ్గర తీసుకువెళ్ళి కార్ యొక్క ఇంజను, గేర్ బాక్సు, టైర్లు, పేపర్లు 1-2 సార్లు ఫుల్గా చెక్ చేసుకొని మాట్లాడుకొని కార్ అయితే తీసేసుకోండి. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు కానీ పేమెంట్లు కానీ చేయకడన్నా. ఏదేమున్నా కార్ దగ్గర వెళ్ళి పిన్ టు పిన్ ఎండ్ టు ఎండ్ చూసి మాట్లాడుకొని అన్నీ ఓకే అనుకుంటేనే కార్ అయితే తీసేసుకోండి. ఇక ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నంబర్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. మీకు నేరుగా ఓనర్ నెంబర్ ఇస్తాను. డైరెక్ట్గా డీల్ చేసుకొని కార్ అయితే తీసేసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉండదన్నా. ఓనర్ నెంబర్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ పెట్టి ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్ అయితే పెట్టండి. మీకు నేరుగా ఓనర్ నెంబర్ ఇస్తాను. కొద్దిగా రిప్లై రావడంలో లేట్ అవ్వచ్చు, అంతే తప్ప ప్రతి ఒక్కరికి డ్యామ్ షూర్ రిప్లై అయితే వస్తుందన్న. సో ఇదే నీ వాటి వీడియో, ఇంకో వీడియో లైక్ చేస్తే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.